నమస్తే తెలంగాణలో కూడా వీళ్ళు ఏమంటారు, బీసీ బిల్లుపై కాంగ్రెస్ హ్యాండ్స్ అప్ అంటండి. 42% కోటా బాధ్యత బీజేపీది అన్న పన్నం. సరే, ఇప్పుడు ఏదైనా ఒక విషయం బీసీ బిల్లు గురించి కాంగ్రెస్ వాళ్ళు హ్యాండ్స్ అప్ అనేశారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, పార్టీలకు అతీతంగా రిజర్వేషన్కి అతీతంగా మనం 42% రిజర్వేషన్ ఇద్దామని చెప్పి బీజేపీ పార్టీ చీఫ్ రామచంద్రరావు అన్నాడు. సో వాళ్ళిద్దరు ఏదో ఒకటి డిస్కషన్ చేస్తున్నారు దానిపైన. మరి మీరు అసలు ఏడా మాట్లాడతలేరు ఏంది బీఆర్ఎస్ వాళ్ళు? మరి దాని గురించి కూడా సమాధానం చెప్పాలిగా. మీదేంటి, మీరేం చేయబోతున్నారని కదా దానిపైన కూడా రాయాలి కదా. మరి సిగాచితో సీఎం లాలూ చేయారంట. 54 మంది చనిపోతే కంపెనీపై కేసే లేదు, కోటి పరిహారం అసలు ఊసలేదని చెప్తున్నారు. రేవంత్ సైడ్కు, మీనాక్షి ఫీల్డ్కు. తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జి పాదయాత్ర, దీని మర్మం ఏంటి? ఇప్పుడు అది కాదండి, నాకు తెలిసి 2 సంవత్సరాల్లో మీ పెయిడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, మీ పింకీస్ ఎవరైతే ఉన్నారో, ఒక 1000 సార్లు అయిపోయింది రేవంత్ రెడ్డి అయిపోయింది, రేవంత్ రెడ్డిని తీసేశారు. రేపే ఇవాళ తీసేశారు ఆల్రెడీ. రేవంత్ రెడ్డి అయిపోయింది, ఇంకేముంది, రేవంత్ రెడ్డిని పీకేశారు, రేవంత్ రెడ్డిని పక్కన పెట్టారు, రేవంత్ రెడ్డిని దింపేశారు. ఇట్లాంటి వార్తలు మీ పింకీ ఛానల్స్లో, మీ పింకీ పత్రికల్లో ఇది నాకు తెలిసి ఒక 500 సారో 1000 సారో వచ్చి ఉండొచ్చు. మీకు 5 రోజులు అవ్వలేదు అనుకుంటా కదా, 700 రోజులు అయిందా, అంతేనా? దీంట్లో ప్రతిరోజు ఏడో చోట మీరు రాస్తానే ఉంటారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు పార్టీ గురించి, పార్టీని మంచి గాడిలో పెడతానికి ఆమె పాదయాత్ర చేస్తున్నారు. రేపటి రోజున ఆమె పాదయాత్ర మంచి సక్సెస్ అయ్యి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారే అనుకుందాం. అప్పుడు పార్టీకి మంచి పేరు వస్తే, పార్టీ మళ్ళీ మంచికి సెట్ అయితే ఆమె ఏమన్నా సీఎం చేస్తారా? ఆమెను సీఎం చేయరు కదా. మళ్ళీ రేవంత్ రెడ్డో ఇంకెవరో సీఎం అవుతారు కదా. రేవంత్ రెడ్డిని సైడ్కి పెట్టినట్టు ఎట్టవుద్దండి? ఇప్పుడు మీరున్నారు, మీ పార్టీ ఉంది, ఆ మధ్య పీకేని పిలిపించుకున్నారు, ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకున్నారు, ఆయనతో కూర్చొని డిస్కషన్ పెట్టారు. అంటే ప్రశాంత్ కిషోర్ మీ పార్టీలోకి వచ్చినంత మాత్రాన కేటీఆర్ని సైడ్ చేసినట్టేనా? ఇంకా ఏం మాట్లాడతారు సార్ మీరు అసలు? మల్రెడ్డి పైకి మరలబడ్డ రైతులు, బనకచర్లకు అనుమతులు ఆగవని చెప్పి వీళ్ళు రాస్తున్నారు. చూసారా, ఇది నమస్తే తెలంగాణ అంటే ఇంకా ఇక ప్రపంచంలో, ఇండియాలో ఏం జరిగినా వీళ్ళకి అనవసరం అనమాట. అంటే నిన్న ఒక టెర్రరిస్ట్ ఎవడైతే ఇండియా మీద అటాక్ చేశాడో, ఎవరైతే ఒక బ్యాచ్ ఉందో పహల్గాం పైన చేసిన వాళ్ళని మన సైనికులు చంపేస్తే దాని గురించి పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగితే నమస్తే తెలంగాణలో అది బుజ్జి ఐటమ్ ఈడ. అదే ఈయన సిగాచి దగ్గరికి వెళ్తే పెద్ద ఐటము, ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తే పెద్ద ఐటమ్ వీళ్ళకి, ఈ ఢిల్లీలో ఈయన వెళ్తా అంటే ఇది పెద్ద ఐటమ్ ఇది. కానీ దేశానికి సంబంధించిన విషయాలు మాత్రం వీళ్ళకి అవసరం లేదు. అసలు వీళ్ళు ఇండియా వాళ్ళు కాదో డౌట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు.